తనకున్న తలంపులట చాలా ప్రియమైనవి. చూసావు ఎంత మాట? దేవుని ప్రతి ఆలోచన నీ పట్ల చేయబడిన మేలు విషయంలో ఎంత ప్రీతి కలిగిన వారుగా ఉండాలి. ప్రియమైనవి అర్థం ఏంటంటే, ప్రభా నేను తప్పించిపోతాను, నువ్వు చేసే ప్రతి విషయంలో కూడా అని వర్ణించలేను, నా జీవితం ధన్యత అయిపోతున్నది. చూసావా? ఎన్నెన్నో వేలు చేస్తా, ఆ వేలుకి నువ్వు కృతజ్ఞత లేకుండా జీవిస్తే మాత్రము దాని యొక్క వాల్యూ విలువ తెలియదు. దేవుని పిల్లల కొంచెం మనం చదువుకుందాం. దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదనుకుంటేనే అది కనపడుతున్న ఇసుక కంటేను చాలా ఎక్కువైనవి. చూసేవారికి ఎట్లా మాట్లాడుతున్నాడు? అయ్యా కనపడుతున్నా ఇసుకున్నది, ఆ ఇసుకను నాకు నేర్చుకుంటూ ఉన్నా, లెక్కిద్దామనుకున్నా, కానీ మాత్రము అవి లెక్కించలేను. వాటికంటే చాలా ఎన్నెన్నో చేయగలిగిన వారిగా ఉన్నావు. ప్రతి ఒక్కరికి తెలుసు మీ జీవితాల్లో దేవుడు ఎన్నెన్నో మేలు చేశాడు. కాబట్టి ఏం కలిగి ఉండాలంటే, ఇప్పుడు నువ్వు ఆ గొర్రె పిల్ల యొక్క తలను కాల్చివేయమన్నాడు కాబట్టి, కాళ్ళను కాల్చమన్నాడు కాబట్టి, అందరూ కాల్చమన్నాడు కాబట్టి, ఈ 40 దినాల్లో దేవుడిని చేసిన మేలును బట్టి ఈ ఉపవాస దినాల్లో కూడా ఈ తలంపులు కూడా దేవుని యొక్క వాక్కు చేత ఏం కలిగి ఉండాలంటే మార్చబడును గాక. ఉదయకాల ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆలోచించండి దేవుని పిల్లలను. ప్రభునందు ప్రియమైన సంఘం, ఎంతో ప్రియమైనవి అవి నా జీవితాలు ఎంతో ఆనందకరమైనవి. ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువు నీతో మాట్లాడుతున్నా, దేవా నా పట్ల చేసిన మేలును చాలా లెక్కిద్దామనుకున్నా, లెక్క కూడా తాగలేదయ్యా. చూసావా? ఇసుక కంటే అసలు ఎక్కువైపోతుంది అంట. చేసే మేలు చూసుకొచ్చి ఎంత గొప్ప దేవుడు చేసిన మేలు విషయంలో నీ తలంపులు ఎలా ఉండి, అదే కదా మోషేతో మాట్లాడుతున్నా. ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైనటువంటి ఐగుప్తు దేశాన్ని నుండి మనకు విడుదల కలగొచ్చిన సమయాల్లో మాయించి మేలు చేశా. ఎర్ర సముద్రంలో కనబడగా దాన్ని 2 పాయలు చేశాడు దేవుడు. ఆరిన నేల మీద నడపగలిగిన వాడుగా ఉన్నాడు. రైతులో నీ జీవితంలో అలాగే వాడిపోతే, నీ జీవితంలో అలాగే వాడు ఒదిగిపోతే, ఎవరు లేరు నాకు అన్న స్థితిలో వేస్తే నేనున్నానన్న దేవుడు ఎన్నెన్నో అంచెలంచెలుగా దేవుడు దీవించగలిగిన వాడు ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ స్థాయి చూసి, ఈ స్థితి చూసి నువ్వెంత